వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత కల్పించడం పట్ల టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి ఆయన పాతగాజువాక పార్టీ కార్యాలయంలో క్రైస్తవులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి బ్రోచర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలన సాగించిన వైసీపీ ఏనాడు క్రైస్తవుల సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవని అన్నారు. పాస్టర్లకు నెల ఇస్తామన్న పారితోషికం అటకెక్కిందన్నారు. ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. క్రైస్తవ సమాజం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధత ఏమిటో మేనిఫెస్టో ద్వారా తెలుస్తుందని అన్నారు. పాస్టర్లకు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, చర్చిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, పాస్టర్లకు గౌరవ వేతనం, అవసరమున్న ప్రదేశాల్లో థియలాజికల్ కాలేజీలు సహాయం వంటి అనేక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని అన్నారు. యేసుప్రభు పుట్టిన జెరూసలేం వెళ్లేందుకు కూడా ప్రోత్సాహాన్ని అందించేలా పథకంలో చేర్చారని తెలిపారు. ఇటువంటి అంశాలపై జగన్ ప్రభుత్వం ఏనాడైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. క్రైస్తవుల ద్రోహిగా జగన్ సమాజంలో మిగిలిపోతారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి క్రైస్తవుల కొరకు ఒక సూపర్ 6 ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా క్రైస్తవుల్ని ఉద్ధరిస్తాను, నేను క్రైస్తవుడినే అని చెప్పుకొని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇప్పటికీ కూడా క్రైస్తవులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నా ఏది కూడా నెరవేర్చలేదు, సున్నా. ఏదైతే పాస్టర్లకి 5,000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఆ ఒక్క పాస్టర్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మరి అంతేకాకుండా జెరూసలేం వెళ్లేందుకు 75,000 రూపాయలు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మేము ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ పెట్టాడు, అందులో ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్ధరించో క్రైస్తవులకి. ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ద్వారాగా ఒక మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ రోజు మాకు కావాల్సింది ఏంటంటే క్రైస్తవులకి ఒక బరేల్ గ్రౌండ్ కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ బరేల్ గ్రౌండ్ కి సంబంధించి ఎక్కడ కూడా స్థలాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, బరేల్ గ్రౌండ్స్ ఫుల్ అయిపోయాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మొదటి హామీ ఏంటి అంటే బరేల్ గ్రౌండ్స్ 2 కోట్ల రూపాయలు నిధినిచ్చి భూసేకరణ చేసి బరేల్ గ్రౌండ్ కొరకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి దొంగ హామీ పాస్టర్లకు 5,000 రూపాయలు అన్నాడో, అది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పాస్టర్స్ కి 5,000 రూపాయలు వేతనం కొనసాగిస్తా ఉన్నాం. రెండోది, జెరూసలేం వెళ్లేందుకు చాలా మంది యేసుప్రభు పుట్టినటువంటి స్థలాన్ని చూడాలన్నటువంటి ఆలోచన ఉంటది, కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళందరికీ కూడా 75,000 రూపాయలు జెరూసలేం వెళ్లేందుకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక తీస్తాడు, ఇప్పుడు మళ్ళా క్రిస్మస్ కానుక అనేది మళ్ళా కొనసాగిస్తాం. ఏదైతే సంఘాలకి, చర్చిలకి, మరమ్మతులకి 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి మేనిఫెస్టో సూపర్ 6 ద్వారాగా క్రైస్తవులకి ఉపయోగపడే విధంగా సంఘాలను అభివృద్ధి చేసి ఈ రోజు రాష్ట్రంలో మనకు తెలిసి సుమారు 80 లక్షల నుంచి 90 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా నేను హామీ ఉంటాను, నేను మిమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటాను. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి బడ్జెట్ అసెంబ్లీలో కనీసం తక్కువలో తక్కువ 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది.